ద రాజసాబ్. డైరెక్టర్ మారుతి గారు చాలా ఫ్లాప్ సినిమాల తర్వాత తన హిట్ జానర్ అయిన హారర్ థ్రిల్లర్ తో ముందుకొచ్చారు. మేబీ ప్రభాస్ కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ ని ట్రై చేస్తున్నాడు కాబట్టి ఒక రెగ్యులర్ కలర్ఫుల్ కమర్షియల్ సినిమాని ట్రై చేద్దాం అనుకుని ఈ సినిమాని ఒప్పుకొని ఉండొచ్చు. కానీ కంప్లీట్ గా మిస్ ఫైర్ అయిపోయింది. అసలు డైరెక్టర్ మారుతి గారు సినిమా నచ్చకపోతే ఇంటికి రండి అని ఎలా అడ్రస్ ఇచ్చారో గానీ నాకైతే బండ్లన్నే గుర్తొచ్చాడు. అసలు స్క్రిప్ట్ లెవెల్లోనే అసలు ఈ సినిమా అసలు వర్కౌట్ అవుతున్న విషయం ఈజీగా తెలిసిపోతుంది. పోనీ సినిమా చూసిన వాళ్ళకైనా మారుతి గారి చుట్టూ ఉన్న ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ ఆయనకి చెప్పు ఉండాల్సింది. అన్నెసరిగా బిల్డప్ ఇచ్చారు ఈ సినిమాకి. ఫస్ట్ హాఫ్ ప్రభాస్ కోరుకున్నట్టు ముగ్గురు హీరోయిన్స్ తో కలర్ఫుల్ గా అయితే ఉంది. ఇక్కడ మొత్తం కామెడీ ఎమోషన్స్ తో రన్ చేశారు. పర్వాలేదు, ఏదో ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్. ప్రభాస్ వాళ్ళ నానమ్మ గంగాదేవి క్యారెక్టర్ అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒకే ఒక్క హోప్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ ఉంది, అసలు ఇది ఎలా చూపిస్తారు ఏంటి అన్నది ఒక్కటే. కానీ సెకండ్ హాఫ్ మొదలు పెట్టడమే స్పాట్ లో హర్రర్ కామెడీతో రన్ చేశారు. కానీ రెండు వర్కౌట్ అవ్వలేదు. దాని వల్ల ఓవర్ స్ట్రెచ్ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మంత్రాలు మాంత్రికులకి తోడు హిప్నోసిస్ ని యాడ్ చేశారు. అసలు భ్రమ నిజమా అన్న ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ హీరో కన్ఫ్యూజ్ అవడంతో పాటు చూసే ఆడియన్స్ కూడా కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతారు. లాస్ట్ 40 minutes అయితే బాగుంది. మిగిలిన సినిమాతో పోల్చుకుంటే పర్వాలేదు. ఇక్కడ సీజీ వర్క్స్ బాగున్నాయి. అలాని కంప్లీట్ గా సీజీ వర్క్స్ అవి బాగున్నాయా అంటే కొన్ని ఏరియాస్ మాత్రం అసలు బాగాలేదు. ముఖ్యంగా కోట్ లో చూపించిన యానిమల్స్ టెక్నికల్ గా మిగిలిన ఆస్పెక్ట్స్ లో అయితే పర్వాలేదు. అయితే వర్కౌట్ అవ్వలేనప్పుడు ఏది వర్కౌట్ అవ్వదు అన్నట్టు ఏ ఏరియాస్ లోనూ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వం. అలాగే హీరోయిన్స్ బాగున్నారు కానీ ప్రభాస్ పక్కన నిధి అగర్వాల్ తప్ప మిగిలిన ఇద్దరు తేలిపోయారు. అసలు హీరో హీరోయిన్స్ మధ్య కామెడీ గానీ రొమాన్స్ గానీ ఏది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో ప్రభాస్ అడిగాడు కాబట్టి ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టేసినట్టే ఉంది తప్ప వీటిని ప్రాపర్ గా డీల్ చేయలేదు డైరెక్టర్. అసలు ఈ సినిమాకి 3 hours డ్యూరేషన్ అనవసరం. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ ఏరియాస్ గానీ అట్లీస్ట్ 30 minutes ట్రిమ్ చేసేసి ఉంటే కొంచెం బెటర్ గా ఉండేది అనిపించింది నాకైతే. సినిమా కంప్లీట్ అయ్యి ఎండకాడ వేసిన తర్వాత కూడా పార్ట్ 2 కి కంటిన్యూషన్ వదిలేరు మారుతి గారు. నాకు తెలిసి పార్ట్ 2 కి ఛాన్సే లేదు. కొన్ని కామెడీ వర్కౌట్ అయిందంటే కొన్ని ఏరియాస్ లో తప్పించి చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఆ ఎమోషన్ కి హర్రర్ కి మధ్యలో కామెడీని ట్రై చేయడం వల్ల కంప్లీట్ గా మిస్ ఫైర్ అయిపోయింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తలలు నరికేయడం, అలాగే కొన్ని దెయ్యాలని భూతాలని చూపించడం, వీటి వల్ల లేడీస్ తో గానీ ఇటు పిల్లలతో గానీ చూడలేం. వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ అవ్వచ్చు. ఎంత మరీ ఎక్కువైపోయిందనో ఏమో గానీ ట్రైలర్ లో చూపించిన చాలా సీన్స్ అసలు సినిమాలో లేనే లేవు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ రియల్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.